హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మచేతి కమ్మని వంట. ఇవాళ రెసిపీ వచ్చేసి సముద్రం చేపలు చిదువుల కర్రీ అండి. ఇవి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఈ చేపలు ఒకటే ముళ్ళు ఉంటుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఇవి కండగల చేపలు అనమాట. కండ ఎక్కువగా ఉంటుంది. ఇటువంటి చేపల్ని ఎక్కువగా ఫ్రైగాను ఇగురుగాను ప్రిపేర్ చేసుకుంటారు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వీటికి ముళ్ళులు కూడా ఉండవన్నమాట. ఒకే ముళ్ళు ఉంటుంది. ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం రండి. ముందుగా శుభ్రం చేయించిన చేపల్ని ఉప్పు పసుపు వేసి శుభ్రంగా కడిగి తీసుకోవాలండి. నిమ్మరసం కూడా వేసి తీసుకుంటే మనకి స్మెల్ అనేది రాదు. శుభ్రం చేసిన చేపల్ని ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్స్ కారం వేసి వాటికి అప్లై చేయాలి. కారం పసుపు పట్టించిన తర్వాత వీటిని పక్కన ఉంచేసేయండి. ఒకవేళ మీరు ఫ్రై చేసుకోవాలి అనుకుంటే ఈ చేపలకి ఘాట్లు పెట్టి మసాలాలు పెట్టి ఫ్రై చేసుకోవచ్చు. ఫ్రైగాను ఇగురుగానే బాగుంటాయండి ఈ చేపలు. వీటిని పక్కన ఉంచేసిన తర్వాత ఇప్పుడు మసాలాను ప్రిపేర్ చేద్దాం. మిక్సీ జార్లోకి 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు, ఫుల్ టేబుల్ స్పూన్ జీలకర్ర, చిన్న అల్లం ముక్క, 6 వెల్లుల్లి రేఖలు, కొద్దిగా వాటర్ని వేసి మెత్తగా మిక్సీ పట్టండి. ఈ మసాలా సగం నలిగిన తర్వాత కట్ చేసినవి 3 ఉల్లిపాయలను వేసి మెత్తగా మిక్సీ పట్టండి. ఈ విధంగా మిక్సీ పట్టిన తర్వాత ఈ మిశ్రమాన్ని పక్కన ఉంచేసేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లో 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ ఉల్లిపాయ మసాలా పేస్ట్ను వేసి వేయించండి. ఈ ఉల్లిపాయ పేస్ట్ అనేది పచ్చివాసన అంతా పోయి ఆయిల్ పైకి సెపరేట్ అయ్యేంత వరకు వేయించాలండి. ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి వేయించండి. ఇవి ఎంత బాగా వేగితే మనకి కర్రీ అంత బాగుంటుందన్నమాట. లేకపోతే పచ్చివాసన వచ్చేటట్టు ఉంటుందండి చేపల కర్రీ. ఉల్లిపాయ పేస్ట్ అనేది ఎప్పుడు కూడా చేపల కూర ప్రిపేర్ చేసుకునేటప్పుడు బాగా వేయించాలి. ఈ ఉల్లిపాయ పేస్ట్ వేయించేటప్పుడే మనం టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా వేసేసుకోవాలండి. చేపలు వేసిన తర్వాత సాల్ట్ వేసి కలిపితే చేప ముక్కలు విడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ముందుగానే మనం సరిపడంత సాల్ట్ వేసేసుకోవాలి. కారం కూడా మనకి స్పైసీగా తినే వాళ్ళకి ఇంకొక 2 టేబుల్ స్పూన్స్ కారాన్ని కూడా వేసుకోండి. కారం వేసిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలాను కూడా వేసి ఒకసారి బాగా కలిపేసేయండి. చూడండి, ఆయిల్ పైకి ఈ విధంగా సెపరేట్ అయిన తర్వాత కట్ చేసిన 4 పచ్చిమిర్చి చీలికలను చేపలను ఒక్కొక్కటిగా వేసి కలుపుకోవాలి. చేప ముక్కలు వేసిన తర్వాత కొద్దిగా వాటర్ని వేసి పాత్రను పైకి కిందకి ఒకసారి కుదపండి. నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా కుదపండి. చేపలు వేసిన తర్వాత ఫస్ట్లోనే గరిటె పెట్టి ఒకసారి కదిపేసేయండి. అడుగునున్న మసాలా పేస్ట్ అనేది చేపలకి బాగా సమానంగా స్ప్రెడ్ అవుతుంది. ఇంకా మళ్ళీ మధ్యలో గరిటె పెట్టకుండా చేతితో కదుపుతూ ఉంటే మనకి చేపలు విడిపోకుండా కర్రీ అనేది బాగుంటుంది. కాస్త కరివేపాకును వేసి ఒకసారి కదిపేసి టేస్ట్ చూడండి. ఉప్పు తక్కువ అనిపిస్తే వేసి కలుపుకోండి. నాకైతే కరెక్ట్గా సరిపోయింది. ఈ చేపలు తొందరగానే ఉడికిపోతాయండి. ఎక్కువగా వాటర్ వేయకూడదు. ఈ విధంగా దగ్గరికి అయిన తర్వాత పైన కాస్త కొత్తిమీర తురుము వేసి స్టవ్ ఆపేసేయండి. అంతేనండి, టేస్టీ చిదువుల కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ చేపల్ని మేమైతే చిదువులని అంటాము. మరొక పేరు కూడా ఉందటండి, నాకైతే ఆ పేరు తెలీదు. ఇవి సముద్రం చేపలు. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి వీటిని. ఎక్కువగా కర్రీగాను ఫ్రైగానే బాగుంటాయండి. పులుసు కూడా చాలామంది పెట్టుకుంటారు. పులుసు అంత టేస్ట్ బాగోదు. ఇవి కండ కూడా ఎక్కువగా బాగుంటుంది. మనం తినేటప్పుడు తొనలాగా వస్తుందన్నమాట. ఒకే ముళ్ళు ఉంటుందండి ఈ చేపల కర్రీ. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఓసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.